తిరుమల తిరుపతి దేవస్థానం పేరుతో సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ఒక భారీ మోసం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. కేవలం 399 రూపాయలు చెల్లిస్తే లక్కీ డ్రా ద్వారా ఫార్చునర్ కార్లు, ఐఫోన్స్, ఖరీదైన బైకులు గెలుచుకోవచ్చంటూ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు కొందరు ప్రజలను మభ్యపెడుతున్నారు. ఈ వ్యవహారంపై బీజేపీ నేత, సినీ నటి కరాటే కళ్యాణి పంజగుట్ట పిఎస్ లో ఫిర్యాదు చేశారు. ప్రవీణ్ క్యాసా, సిద్ధమోని మహేందర్ అనే ఇద్దరు వ్యక్తులు తమ లక్కీ డ్రా ప్రమోషన్ కోసం టీటీడీ ఆలయాన్ని వాడుకుంటూ భక్తుల నమ్మకాన్ని పెట్టుబడిగా మార్చుకున్నారని ఆమె ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో అమాయక ప్రజల నుంచి ఇప్పటికే కోట్ల రూపాయలు వసూలు చేసినట్లుగా తెలుస్తోంది. కరాటే కళ్యాణి ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు సెక్షన్ 3184తో పాటు ఐటీ యాక్ట్ కింద కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇలాంటి ఆకర్షణీయమైన ప్రకటనలను చూసి ప్రజలు మోసపోవద్దని, టీటీడీకి ఇలాంటి లక్కీ డ్రాలతో ఎలాంటి సంబంధం లేదని అధికారులు హెచ్చరిస్తున్నారు. రైట్, టీటీడీలో జరుగుతున్న ఒక సోషల్ మీడియా వేదికగా తిరుపతిలో జరుగుతున్న ఒక భారీ మోసం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. కేవలం 399 రూపాయలు చెల్లిస్తే చాలు లక్కీ డ్రా ద్వారా మీరు ఫార్చునర్ కార్లు, ఐఫోన్స్, అలాగే ఖరీదైన బైక్లు గెలుచుకోవచ్చంటూ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు కొందరు ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ వ్యవహారంపై బీజేపీ నేత, సినీ నటి కరాటే కళ్యాణి స్పందించారు. పంజగుట్ట పిఎస్ లో ఆమె ఆ ఇద్దరు వ్యక్తులపైన ఫిర్యాదు చేశారు. ప్రవీణ్ క్యాసా, సిద్ధమోని మహేందర్ ఈ ఇద్దరు వ్యక్తులు కూడా తమ లక్కీ డ్రా ప్రమోషన్ కోసం టీటీడీ ఆలయాన్ని వాడుకుంటూ భక్తుల నమ్మకాన్ని పెట్టుబడిగా మార్చుకున్నారని ఆమె ఆరోపించారు. ఈ క్రమంలోనే అమాయక ప్రజల నుంచి ఇప్పటికే కోట్ల రూపాయలు వసూలు చేసినట్లుగా తెలుస్తోంది. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అడిగి తెలుసుకుందాం. రైట్ సాగర్, 399 రూపాయలు చెల్లిస్తే చాలు లక్కీ డ్రాలో మీరు ఫోన్స్, అలాగే ఫార్చునర్ కార్, ఇలాంటి ఖరీదైన బహుమతిని గెలుచుకోవచ్చు అంటూ కూడా ఇద్దరు వ్యక్తులు టీటీడీ ఆలయం ముందు, తిరుమల దేవస్థానం ముందు నించోని ఒక వీడియోను ప్రమోట్ చేశారు. దీని మీద కరాటే కళ్యాణి స్పందించి పంజగుట్ట పిఎస్ లో కూడా ఫిర్యాదు చేశారు. పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు ఇప్పుడు? రాధిక, ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, యూట్యూబ్లు, ఇన్స్టా వేదికగా కావచ్చు, యూట్యూబ్ వేదికగా కావచ్చు, సోషల్ మీడియా వేదికగా కావచ్చు, రీల్స్ పెడుతూ ఇటు కొంత లక్కీ డ్రాల పేరుతో మోసాలకు పాల్పడుతున్నట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. అయితే తాజాగా టీటీడీని వేదికగా చేసుకుని తిరుమల తిరుపతి దేవస్థానాన్ని బ్యాక్గ్రౌండ్గా చేసుకుని, ఎందుకంటే భక్తుల విశ్వాసం, ఎక్కువ మంది లక్కీ డ్రాలో పాల్గొనే అవకాశం ఉన్నట్లుగా కూడా ఇక్కడ ఈ ఇద్దరు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు భావించి ఉండవచ్చు. అందులో భాగంగానే వాళ్ళు టీటీడీ బ్యాక్గ్రౌండ్గా 399 రూపాయలు కడితే ఫార్చునర్ కారు, ఐఫోన్, టీవీ, బైక్, వివిధ రకరకాల గిఫ్ట్లు మీరు గెలుచుకునే అవకాశం ఉంటుంది ఈ లక్కీ డ్రాలో పాల్గొంటూ కూడా వాళ్ళు ప్రమోషనల్ వీడియో చేశారు. సో ఇది కొంత సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇదే తరహాలో మరికొన్ని లక్కీ డ్రాలు, రీల్స్ కూడా సోషల్ మీడియాలో ఈ మధ్య కాలంలో వైరల్గా మారుతున్న పరిస్థితి. సో టీటీడీ వేదికగా చేసుకొని లక్కీ డ్రా పేరుతో మోసాలకు పాల్పడుతున్న ఇటు ప్రవీణ్ క్యాసా, సిద్ధమోని మహేందర్ అనే యూట్యూబర్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ల పైన కరాటే కళ్యాణి హైదరాబాద్ పంజగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇద్దరిపైన కూడా ఐటీ యాక్ట్తో పాటుగా 3184, 66 ఐటీ యాక్ట్ ప్రకారం కూడా కేసులు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తారు. అయితే ఇదిలా ఉంటే ఇప్పటికే హైదరాబాద్ పోలీసులు సోషల్ మీడియా పైన నిఘా పెట్టారు. లక్కీ డ్రా పేరుతో మోసాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామంటూ హైదరాబాద్ సిపి సజ్జనార్ సోషల్ మీడియా వేదికగా హెచ్చరించిన పరిస్థితి. నిన్న ఈరోజు 2 రోజులు కూడా 2 ట్వీట్లు చేశారు సజ్జనార్. రీల్స్ పేరుతో ఇప్పటివరకు కూడా బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేస్తూ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు డబ్బులు దండుకున్నారు. ఇప్పుడు కొత్త తరహాలో ఈ విధంగా లక్కీ డ్రాల పేరుతో మోసాలకు పాల్పడుతున్నారు. బైక్లు, కార్లే కావచ్చు, వివిధ రకాల వస్తువులు, డీజేలు, కార్లు, ల్యాండ్స్. మొట్టమొదట చౌటుప్పల్లో దీనికి సంబంధించినటువంటి ఒక ల్యాండ్, 50-60 గజాల ల్యాండ్ సంబంధించిన లక్కీ డ్రాతో ఈ లక్కీ డ్రాల అనేది మొదలైంది, ట్రెండ్ అనేది మొదలైంది. దీంతో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు దీన్ని అలసుగా చేసుకొని, ప్రజల ఆశని అలసుగా చేసుకొని ఈ విధంగా మోసాలకు పాల్పడితే కఠిన చర్యలు చట్ట ప్రకారం తీసుకుంటాం. అవసరమైతే క్రిమినల్ కేసులు, ఐటీ యాక్ట్ ప్రకారం, తదుపరి సైబర్ క్రైమ్ యాక్ట్ ప్రకారం కూడా కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటాం. మీరు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లే కావచ్చు,
సెలబ్రిటీలు అయినా కూడా వదిలిపెట్టేది లేదంటూ సజ్జనార్ చెప్పారు. ఇదిలా ఉంటే రీల్స్ పేరుతో లక్కీ డ్రాల పేరుతో మోసాలు వైపు ఈ విధంగా జరుగుతుంటే, మరోవైపు పండగల పేరుతో సంక్రాంతి బొనాంజా ఆఫర్ పేరుతో, సంక్రాంతికి క్యాష్ బ్యాక్ పేరుతో, గణతంత్ర దినోత్సవం 26 జనవరి పేరుతో కూడా సోషల్ మీడియా వేదికగా సైబర్ క్రైమ్స్ వేదికగా జరుగుతున్నట్లు కూడా పోలీసులు గుర్తించారు. దీనికి సంబంధించినటువంటి తాజాగా సజ్జనార్ ఓ హెచ్చరిక ఎక్స్ వేదికగా చేశారు. ఎవరైనా ఈ లింక్స్ పట్ల అప్రమత్తంగా ఉండే సైబర్ నేరగాళ్లు అమాయకులను టార్గెట్గా చేస్తూ ఫోన్పే తరహాలో ఓ లింకుని నకిలీ లింకుని మీ మొబైల్ ఫోన్స్కి పంపిస్తారు. ఆ లింక్ మేము ఓపెన్ చేస్తే మీ మొబైల్లో ఉన్నటువంటి డేటా బ్యాంక్ వివరాలని వారికి వెళ్తాయి. వారు మీ బ్యాంక్ ఖాతాలో ఉన్నటువంటి డబ్బును పూర్తిగా ఖాళీ చేస్తారంటూ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. సో ఈ సోషల్ మీడియా లింక్స్ పట్ల 26 జనవరి కావచ్చు, సంక్రాంతి కావచ్చు, వివిధ పండుగల పేరుతో స్పెషల్ ఆఫర్లు అంటూ కూడా వస్తున్నటువంటి లింక్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. సైబర్ నేరగాళ్లు దీన్ని అదుగునా చేసుకొని ప్రజల ఆశను అదుగునా చేసుకొని మోసాలకు పాల్పడుతున్నారంటూ కూడా సజ్జనార్ హెచ్చరించారు. సో ఇటు మరోవైపు రీల్స్ విషయంలో సోషల్ మీడియా వేదికగా ఇన్స్టా ఇటు యూట్యూబర్ ఇన్ఫ్లుయెన్సర్లు కూడా లక్కీ డ్రాల పేరుతో ఈ మధ్య 200 రూపాయలు, 100 రూపాయలు, 500 రూపాయలు, 1000 రూపాయలు మీరు కడితే మీరు విలువైన ల్యాండ్ గెలుచుకోవచ్చు, కార్లు గెలుచుకోవచ్చు, బైక్లు గెలుచుకోవచ్చు అంటూ కూడా వీళ్ళు అంటే మోసాలకు పాల్పడుతున్నట్లుగా గుర్తించారు. వందలాది వేలాది మంది ఇన్ఫ్లుయెన్సర్లు ఈ తరహాలో రీల్స్ చేస్తూ మోసాలకు పాల్పడుతున్నట్లుగా కూడా గుర్తించారు. దానికి సంబంధించినటువంటి హైదరాబాద్ సిపి కూడా ఓ ట్వీట్ని చేశారు. సో తదుపరి వారిపైన చర్యలు ఉంటాయంటూ కూడా హెచ్చరించారు. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా ఈ రకమైనటువంటి రీల్స్ ట్రెండ్, ఈ రకమైనటువంటి లక్కీ డ్రాల ట్రెండ్ అనేది విపరీతంగా పెరిగిపోయింది. చాలామంది అమాయక ప్రజలు లక్కీ డ్రాల పేరుతో వారికి డబ్బులు కట్టిన పరిస్థితి. సో ఇది నిబంధనలకు విరుద్ధం, చట్ట విరుద్ధం అంటూ కూడా హైదరాబాద్ సిపి హెచ్చరించారు. ది ప్రైజ్ అండ్ చిట్స్ మనీ సర్క్యులేషన్ స్కీమ్ బ్యానింగ్ యాక్ట్ 1978 ప్రకారం కూడా ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, సెలబ్రిటీలు ఎవరైనా కూడా ఈ విధంగా లక్కీ డ్రాల పేరుతో ప్రమోషన్ చేసినా కూడా, ఒకవేళ ఆ లక్కీ డ్రాలు నిర్వహించినా కూడా వారిపైన తదుపరి చర్యలు ఉంటాయంటూ కూడా హెచ్చరికలు జారీ చేశారు. ప్రజలు ఇలాంటి లక్కీ డ్రాల పేరుతో జరుగుతున్న మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. సైబర్ క్రైమ్లో జరుగుతున్నటువంటి మోసాల పట్ల కూడా అప్రమత్తంగా ఉండాలంటే పోలీసులు హెచ్చరిస్తున్నారు. మరి ఇప్పటికే వందలాది మంది, వేలాది మంది ఈ మోసాలకు పాల్పడుతున్నారు. మోసపోయిన బాధితులు కూడా ఉన్నారు. మరి తదుపరి చర్యలు పోలీసులు ఏ విధంగా తీసుకుంటారు, ఇన్ఫ్లుయెన్స్ల పైన ఎలాంటి చర్యలు ఉండబోతున్నాయి అది మాత్రం మనం చూడాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. రాధిక. రైట్, థ్యాంక్ యూ సాగర్.